హాయ్ నమస్తే అండి, నేను లక్ష్మీస్ క్రియేటివ్ వరల్డ్కి స్వాగతం. ఇప్పుడు టాపిక్ ఏంటంటే, నేను మీషో నుంచి తెప్పించుకున్న విత్తనాలు ఉన్నాయి కదండి, అవి నాటుకుంటున్నాను. ఇవైతే పెడదాము, ఎన్ని రోజులకు వస్తాయి, ఏంటి, ఏ రకం విత్తనం వస్తుంది, రావట్లేదు, అవన్నీ చూద్దాము. ఇంకోటి ఏంటంటే సమ్మర్ జ్యూస్ అండి, మొక్కలకైతే జ్యూస్ కూడా ఇద్దాము, అది కలిపి పోసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ విత్తనాలు అయితే నాటుకుందాము. ఇవి శంకు పూలు అండి, అపరాజిత. ఇవి ఎల్లో కలర్ అని అయితే ఉండింది, తీసుకున్నాను. ఏ కలర్ వస్తుందో తర్వాత చూద్దాము. ఫస్ట్ విత్తనాలు అయితే వేస్తే మొక్కలు వచ్చిన దాన్ని బట్టి పువ్వు ఎలా వస్తుందో తెలుస్తుంది. వీడు అసలే ఎక్స్పెన్సివ్ అని ఇచ్చాడు చూడండి, వెరీ ఎక్స్పెన్సివ్ అని ఇచ్చాడు. అందుకే ఒక 4 విత్తనాలే వాడుతున్నాను నేను కూడా. ఒకవేళ రాకపోతే మళ్ళీ పెట్టుకోవడానికి కూడా కావాలి కదా, అందుకని 4 విత్తనాలు అయితే వేస్తున్నాను. ఇవి నా దగ్గర ఇవి ట్రేస్ ఉన్నాయండి, వీటిల్లో వేస్తున్నాను. ఇది చిన్నగా ఇలా హోల్ చేసి ఒక దాంట్లో ఒకటి వేసేస్తున్నానండి. ఎక్కువ లోపలికి వేయట్లేదు, కొంచెం పైనుంచి మళ్ళీ కొద్దిగా కోకోపీట్ వేస్తాను. ఇది మట్టి మిశ్రమం చెప్పలేదు కదండి నేను ఏం కలుపుకున్నాను అనేది. ఇది ఉట్టి కోకోపీట్ అండి, అందులో కొంచెం వర్మి కంపోస్ట్ వేసుకున్నాను. మట్టి ఉరికే ఒక గుప్పిడి అలా వేసాను అంతే. మొత్తంగా అయితే ఇది కోకోపీటే ఉంది. ఇవి మిక్స్డ్ కలర్ అన్నారు, కానీ వీటిలో ఏ కలర్ ఏంటి మనకి ఐడియా లేదు కదా, ఊరికే చేతికి వచ్చినన్ని అయితే వేసేస్తున్నాను. ఇవి చిన్న మొక్కలు తీసి పెడతాం కదండి, అందుకే 2 వేసి పెట్టేస్తున్నాను. అందుకండి ఇలా అవి పెట్టినాటిల్లో ఎన్ని వస్తాయో కూడా మనకు తెలియదండి, అందుకే 2 ఎక్కువ వేసుకున్నా 4 మొక్కలన్నా వస్తాయి కదా. వీటిలో 2 వేసి అయితే పెట్టాను. వీళ్ళు విత్తనాలకి ఇవి ప్యాకెట్స్ కొన్ని ఇచ్చారండి, కోకోపీట్. ఇవి ఎందుకు వేస్ట్ చేయాలి, ఇవి కొంచెం మనం వేరేగా యూజ్ చేసుకోవడానికి కూడా దేనికి పనికిరాదు. కొన్ని ప్యాకెట్స్ అయితే వచ్చాయి, ఒక 10-15 ప్యాకెట్లు. దీన్ని ఊరికే ఇలా పైన అయితే విత్తనం వేసిన తర్వాత ఇలా వేస్తున్నాను. ఇందండి, ఇప్పుడు ఇవి అన్నిట్లో వేసాక జ్ఞాపకం ఉండదని ఇలా పేర్లు అయితే రాసుకున్నానండి. ఒక రంగు ఒక ఫ్లవర్, ఒకవైపు ఇంకో వెరైటీ ఫ్లవర్ కదా, ఇలా రాసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా అలా వేసుకొని పేర్లు రాసి అయితే పక్కకు పెట్టేసుకుంటాను. ఎందుకంటే అన్నీ అయితే వేసేసుకున్నాను, ఇలా పేర్లు అయితే రాసాను చూడండి. దానికి అలా పేర్లు అన్నీ రాసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఎక్కువ ఎండ లేకుండా ఇలా వీటి కింద అయితే పెట్టేస్తానండి. ఒక 4-5 రోజులకి, వారం రోజులకి అయితే మొలకలు బయటకు వస్తుండొచ్చు. దాన్ని బట్టి కొంచెం చూసుకొని వాటర్ చల్లుకొని కొద్దిగా పెరిగిన తర్వాత తీసి మళ్ళీ ఎక్కడ కావాలో అక్కడైతే పెట్టుకోవచ్చు. ఇవి విత్తనాలు అయితే పెట్టామండి, చూద్దాం ఎన్ని రోజులకు వస్తాయో మొలకలు, ఎంత వరకు వస్తాయి, జర్మినేషన్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇప్పుడు ఈ వాటర్ అయితే కలిపి పోసేసుకుందాము. ఇవి పుచ్చకాయ ముక్కలు తరుక్కున్నాం కదండి, తరిగి మిక్సీ పట్టుకొని ఈ బియ్యం కడిగిన నీళ్ళలో అయితే వేసాను. చిన్న బెల్లం ముక్క అయితే వేసాను. నైట్ అంతా ఉంది, ఒక రోజు అయితే ఉంచేసాను అలాగే. ఇప్పుడు లిక్విడ్స్ ఇలా ఇవ్వాలి అంటే మాత్రం సాయంత్రం పూట ఇవ్వాలండి. మార్నింగ్ వాటర్ చేసుకున్నా కానీ మొక్కలకి సాయంత్రం పూట ఇవి లిక్విడ్స్ అనేవి ఇచ్చుకోవాలండి. ఈ ఎండకి కొంచెం బాగా వేడెక్కిపోయి అలా ఉంటాయి కదా, కాస్త వాటికి చల్లదనం సేద తీరినట్టుగా ఉంటుంది. ఇదండి, ఇప్పుడు ఈ బ్లాక్ టబ్ 100 రూపీస్ బకెట్ కదండి, ఇది ఒక మగ్ అయితే పోస్తున్నాను చూడండి. ఎక్కువ అవసరం లేదండి, కొంచెం పోసుకున్నా సరిపోతుంది.
ఏదో ఒక జ్యూస్ మాదిరిగా ఇచ్చుకోవడమే. మొక్కలకు కూడా కొద్ది కొద్దిగా పోయాలండి, బయటికి కారిపోయే అంత అవసరం లేదు. కొంచెం ఇలా కొద్దిగా కొంచెం కొంచెం మట్టి తడిచేటట్టుగా ఇచ్చుకుంటే దీంట్లో ఉన్న పోషకాలు అయితే మొక్కలకు అందుతాయి. ఇప్పుడు ఈ ఉన్నది ఇంకో 2 సార్లకైతే బకెట్లో వస్తుందండి పోసుకోవడానికి. ఇలా పప్పాయి కానివ్వండి, అట్టిపళ్ళు కానివ్వండి, బాగా మాగిన అట్టిపళ్ళు అండి, ఒక 4 అట్టిపళ్ళు అలాగే నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలి రాత్రంతా. దాంట్లో చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోవాలి. ఉట్టి నీళ్ళ కన్నా OWDC వాటర్ ఉంటే అవి, లేదు అంటే ఇలా బియ్యం కడిగిన నీళ్ళు వీటిల్లో నానబెట్టుకుంటే మంచిది. అయితే ఇవి పుచ్చకాయ ముక్కలు చిన్న చిన్నగా తరిగి అయితే నీళ్ళల్లో వేసేసుకోవచ్చు, కానీ ఎంత చేసినా కానీ ఈ ముక్కలు అయితే ఇలా ఉండిపోతాయండి, ఏదో లైట్గా వాటర్ లాగా అయితే వస్తుంది. అందుకని నేను మిక్సీ పట్టాను. కొంచెం గుజ్జుగా అయినప్పుడు దీంట్లో ఉన్న పోషకాలు అనేవి తొందరగా వాటర్లోకి అయితే వచ్చేస్తాయి. అందుకని నేను మిక్సీ పట్టాను అన్నమాట. వాటర్ మొక్కలకైతే పోద్దాము. ఇదండి ఇలా వేపాకు అయితే నా దగ్గర చాలా ఉంది, అందుకే అన్నిటికైతే ఇలా మల్చింగ్ అయితే చేసేసాను వేపాకుతోటి. ఇలా కొంచెం ఇచ్చినప్పుడు ఆ వేపాకు కింద తడిని ఉంచుతుంది ఎండిపోకుండా. అలాగే ఇవి తడిచినప్పుడల్లా ఇందులోంచి ఆ చేదు అనేది వస్తుంది కదండి, పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది. ఇలా కొంచెం అలా తడిపేటట్టుగా ఇలా కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమేనండి, ఎక్కువ అవసరం లేదు. ఇవి ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చు అండి, పూల మొక్కలు కాదు, కాయగూరలకి, పండ్ల మొక్కలకి అన్నిటికీ కూడా పోసుకోవచ్చు నీళ్ళు. ఇలాంటి జ్యూసులు ఏవి చేసుకోవచ్చు అంటే చెప్పాను కదండి, పప్పాయి, అట్టిపండు, ఉల్లిపాయ పొట్టు, బంగాళదుంపలు, ఆలుగడ్డ చెక్కు తీసిన పొట్టు కానీ, కీరా కానివ్వండి. కీరా కూడా మనం చెక్కు తీస్తాం కదండి, ఈ సీజన్లో ఎక్కువ వాడుతుంటాం కదా. అవైనా కానీ చెక్కు తీసిన పైన హెడ్ అనేది తీసేస్తాం కదా, అవి కూడా ఇలాగే కొంచెం లైట్గా మిక్సీ చేసుకోవడమో లేదా డైరెక్ట్గా అలాగే వాటర్లో నానేసుకోవడమో చేసుకొని వాటిని ఒక రోజు అయితే అలా ఉంచేసి మరుసటి రోజు ఇలా ఇచ్చుకోవాలండి. ఇలా ఏవి కలిపినా కానీ ఆల్టర్నేట్ డేస్లో అయితే వాటరు ఇలా కలిపి పోసుకుంటే బాగుంటుంది. ఇవి చూడండి ఎంత బాగా పూసాయో పూలు. ఇంకా గులాబీ చూడండి. ఇదండి ప్రూనింగ్ చేశాక మొన్న 2-3 రోజుల క్రితం అయితే చూపించాను. ఇప్పటికి చూడండి వారం కూడా అవ్వలేదు, అప్పుడే ఎలా చిగుర్లు వచ్చేసాయో చూసారు కదా. ఇప్పుడు ఈ పొజిషన్లో కొంచెం సీవీడ్, బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్ ఈ 3 కలిపి ఒక గుప్పెడు చప్పున ప్రతి మొక్కకి ఇచ్చేస్తానండి, 4 మొక్కలకి. ఈ చిగుర్లలోంచి బర్డ్స్ అనేవి వస్తాయి కదండి, పువ్వులు బాగా నిండుగా పూస్తాయి. వచ్చే నెల నుంచి అయితే పూత కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇలా నీళ్ళు ఇచ్చినప్పుడు పోషకాలు కూడా బాగా అందుతాయండి. ఇవే కాదండి, అల్లం, వెల్లుల్లి, ఇలా బెల్లం కలిపిన నీళ్ళు, అలా ఏది ఉన్నా కానీ లిక్విడ్ రూపంలో అయితే ఇచ్చుకోవాలండి. ఇంకోటి మన దగ్గర ద్రవజీవామృతం కానివ్వండి, పంచగవ్య కానివ్వండి, ఇవి ఏవి ఉన్నా కానీ బాగా డైల్యూట్ చేసి అయితే ఇవ్వాలండి. ఎక్కువగా లిక్విడ్స్ వేయకూడదు, వాటర్ ఎక్కువ ఉండాలి. అలా ఆల్టర్నేట్ డేస్ ఇవాళ ఇచ్చాము అంటే రేపు వదిలేసి మళ్ళీ ఎల్లుండి అలా ఎండాకాలం మొత్తం ఇచ్చుకుంటూ ఉండాలండి. మనం ఎరువుల కన్నా ఇలాంటి లిక్విడ్స్ ఇస్తేనే బాగా పనిచేస్తాయి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి.